చందు అప్పు చేసిన సేటుని తీసుకువచ్చి వల్లి చేసిన మోసాన్ని బయటపెట్టిన సాగర్. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మా స్టార్ వెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఇక సాగర్ అయితే ఆలోచించుకుంటూ ఉంటాడు. ఆ సేటుకి ఎలాగైనా సరే 20 లక్షలు కట్టేయాలి, ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో ఇక సేనాపతి అయితే భద్రావతి దగ్గరికి వెళ్ళి, అక్క నీకొక విషయం తెలుసా అని అడుగుతూ ఉంటాడు సేనాపతి. అప్పుడు ఇక భద్రావతి అయితే, ఏంట్రా, ఆ ఇంట్లో ఎంతో పెద్ద గొడవ జరిగిందట. అదే ఆ సాగర్ గాడు లంచం ఇచ్చి ఉద్యోగం తెచ్చుకున్నాడు కదా, వాడు ఒక సేటు దగ్గర 20 లక్షలు అప్పు చేసి ఆ ఉద్యోగాన్ని కొన్నాడు. పెళ్ళం నగలు కూడా తాకట్టు పెట్టాడట. వడ్డీ కూడా కట్టడం లేదని ఆ రామరాజుని రోడ్డు మీద నిలబెట్టి ఆ సేటు సాగర్ చేసిన అప్పు గురించి చెప్పడంతో ఆ రామరాజు ఇంట్లో పెద్ద గొడవ చేశాడని నాకు ఇప్పుడే తెలిసిందక్క అని అంటూ ఉంటాడు సేనాపతి. అప్పుడే ఇక ఆ రామరాజు కొడుకు అవినీతిగా ఉద్యోగం సంపాదించాడని అది ఓర్చుకోలేకపోతున్నాడ్రా. ఇప్పుడు ఆ సాగర్ కూడా రామరాజు మీద పీకల్లోతు కోపంగా కూడా ఉన్నాడు అని అంటూ ఉంటుంది. భద్రావతి అయితే అసలు ఆ ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉంటుంది. భద్రావతి ఆ ఇంట్లో ఏం జరుగుతుందో ఎలా తెలుస్తుంది అని అనుకుంటూ ఉండగా అప్పుడే ఇక రేవతి అయితే, అంటే ప్రేమ వాళ్ళ అమ్మ గుర్తుకొస్తుంది. అప్పుడే ఇక భద్రావతి అయితే రేవతి దగ్గరికి వెళ్ళి, ప్రేమకి ఎలా ఉందో వెళ్ళి చూసి రావచ్చుగా ఒకసారి అని రేవతిని అడుగుతుంది. మీరేనా నన్ను పంపించేది అని అడుగుతూ ఉంటుంది రేవతి. అవును రేవతి, వెళ్ళిరా, ఒక్కసారి ప్రేమని ఎలా ఉందో చూసేసిరా అని అంటూ ఉంటుంది భద్రావతి. అప్పుడు ఇక రేవతి అయితే మళ్ళీ ప్రేమని చూడ్డానికైతే వెళ్తుంది. అలా వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక ప్రేమ అయితే, అమ్మా మళ్ళీ నన్ను చూడ్డానికి వచ్చావా అని అడుగుతూ ఉంటే, అవునమ్మా, ఈసారి మీ భద్రావతి అత్తే నన్ను ఇక్కడికి పంపించింది అని అంటూ ఉంటే, అవునా, అత్తకి నేనంటే చాలా ఇష్టం అని అంటూ ఉంటుంది ప్రేమ. అవునమ్మా, నువ్వంటే ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఇష్టమే. నీకు దెబ్బ తగిలినప్పుడు మీ అత్త కూడా ఎంత ఏడ్చిందో, మీ నాన్న అయితే కళ్ళు తిరిగి పడిపోయారు కూడా అని చెప్తూ ఉంటుంది రేవతి అయితే. తరువాత ఇక సాగర్ అయితే కనీసం రేవతిని పలకరించకుండా చాలా కోపంగా బయటికైతే వస్తాడు. అలా సాగర్ని చూసిన రేవతి అయితే, ఏంటమ్మా సాగర్ ఏంటి అంత కోపంగా ఉన్నాడు, ఏం జరిగింది, మళ్ళీ ఇంట్లో ఏమన్నా గొడవ జరిగిందా అని అడుగుతూ ఉంటుంది రేవతి. అప్పుడు ఇక రేవతి అలా అడగంగానే ఇక ప్రేమ అయితే జరిగిందంతా కూడా చెప్తుంది. పాపం నర్మదా అక్క అటు మాట్లాడలేక ఇటు చెప్పలేక చాలా నలిగిపోతుందమ్మా అని అంటూ ఉంటుంది. భగవంతుడు మంచి వాళ్ళకే కష్టాలు పెడతాడమ్మా, ఏదో ఒక రోజు సాగర్ వాళ్ళ నాన్నని అర్థం చేసుకుంటాడు అని చెప్పి కావేరి అయితే జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోతుంది. అలా జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోయిన తర్వాత ఇక భద్రావతి అయితే రేవతి రావడం చూసి ఇక చాటుగా గదిలోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయాక ఇక రేవతి వచ్చి వాళ్ళ అత్తగారితో, అంటే భద్రావతి వాళ్ళ అమ్మతో అంటూ ఉంటుంది, అత్తయ్య గారు ప్రేమకి కొంచెం పర్వాలేదు, నయమవుతుంది, గాయాలు కూడా తగ్గుతున్నాయి అని అంటూ ఉంటుంది. రేవతి అయితే, అవును వదిన ఇంట్లో లేదా అని అడుగుతూ ఉంటుంది. ఉంది, తన గదిలో ఉన్నట్టుంది అని చెప్తూ ఉంటుంది. భద్రావతి వాళ్ళ అమ్మ అయితే, అత్తయ్య గారు ఆ ఇంట్లో పాపం వేదవతి వదిన లేదు, కానీ చాలా గొడవలు జరుగుతున్నాయి. ఆ సాగరు డబ్బులు పెట్టి ఉద్యోగం కొన్నాడు కదా, ఆ ఫస్ట్ జీతం వచ్చిందని బట్టలు తీసుకొస్తే అన్నయ్య కాల్ చేశారట. వేదవతి వదిన వచ్చిన వెంటనే మా అమ్మతో చెప్పి ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను, ఈ ఇంట్లో నాకు విలువ లేదు, ఆ పెద్ద కొడుకంటేనే విలువ ఎక్కువ, ఆ పెద్ద కొడుకునే చూస్తారు అంటూ సాగర్ ఏదేదో మాట్లాడుతున్నాడట. పాపం వేదవతి వదినికి ఇవన్నీ తెలిస్తే అస్సలు కూడా ఊళ్ళో ప్రశాంతంగా ఉండలేదు అని అంటూ ఉంటే, అవును నువ్వు చెప్పింది కూడా నిజమే, రేపే వేదవతి ఇంటికి వస్తుంది అని అంటూ ఉంటుంది. అవునా, అయితే వదిన వచ్చాక మళ్ళీ ఏం గొడవ ఉంటుందో ఏంటో, ఈ 4 రోజులు కూడా వదిన అక్కడ ప్రశాంతంగా ఉంది, ఇంట్లో విషయాలు కూడా వదినకి ఏమీ చెప్పలేదట వాళ్ళు అని అంటూ ఉంటుంది రేవతి. అప్పుడు ఇక భద్రావతి అయితే ఇక మొత్తానికి రేవతిని పంపించిన పని అయితే అయిపోతుంది. అప్పుడే సేనాపతితో, రే సేన, మనం అనుకున్నట్టే ఆ రామరాజు రెండో కొడుకు రామరాజు మీద పీకల్లో దాకా కోపంగా ఉన్నాడు, అలాగే ఆ చందుగాడి మీద కూడా కోపంగా ఉన్నాడు.
ఇప్పుడు ఆ చందుగాడు గురించి ఈ సాగర్కి లేనిపోని విషయాలన్నీ కూడా మనం చెప్పాలంటే ఏదోటి చెయ్యాలి. ఇప్పుడు ఆ సాగరు వాళ్ళ నాన్న మీద ఉన్న కోపాన్ని మన వైపుకి తిప్పుకోవాలి అని అంటూ ఉంటుంది భద్రావతి. అంటే వాడితో ఇప్పుడు మనం మాట్లాడాలా అని అంటూ ఉంటే, తప్పదురా, కొన్ని విషయాల్లో మన వైపుకి తిప్పుకోవాలి అని చెప్తూ ఉంటుంది భద్రావతి. భద్రావతి అయితే అంటూ ఉంటుంది, ఒక్కసారి ఆ సాగర్ని కలుద్దాము అని అనగానే మనల్ని చూస్తే వాడు మండిపడిపోతాడు, మన మాట ఎందుకు వింటాడు అని అంటూ ఉంటాడు సేనాపతి. లేదురా, వాడికి 20 లక్షలు బాగా అవసరం. ఎందుకంటే ఆ సేటు వాళ్ళ నాన్నకి ఈ విషయం చెప్పేసి అవమానించి అంత పెద్ద గొడవయ్యాక ఆ డబ్బులు ఎలా సేటుకి కట్టేద్దామని వాడు ఆలోచిస్తూ ఉంటాడు. ఇప్పుడు వాడు బలహీనతని మనం వాడుకోవాలి అని అంటూ ఉంటుంది భద్రావతి. అప్పుడు భద్రావతి అలా అన్న తర్వాత సేనాపతి భద్రావతి సాగర్ ఆఫీస్కి వెళ్ళి వచ్చే దారిలో అయితే కాపు కాస్తారు. అప్పుడు సాగర్ అయితే వాళ్ళని చూసి వీళ్ళేంటి ఇక్కడున్నారు అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడు సేనాపతి అయితే ఆగు సాగర్ అని పిలుస్తాడు సేనాపతి సాగర్ని. ఏంటి కొత్తగా సాగర్ అని అలా మర్యాదగా పిలుస్తున్నావు? నాతో అవసరం ఏమైంది అని అడుగుతూ ఉంటే, నువ్వు ఇంట్లో ఎంత బాధగా ఉన్నావో, ఇంట్లో నిన్ను ఎంత హీనంగా చూస్తున్నారో నేను తెలుసుకున్నాను అని అంటూ ఉంటాడు సేనాపతి. అయితే మా ఇంట్లో బాధగా ఉన్నానని నీకేమన్నా చెప్పానా అని అంటూ ఉంటాడు సాగర్. నాకు అక్కడ కష్టంగా ఉందని నీతో నా బాధనేమన్నా వెళ్ళగొక్కున్నానా అని అనగానే, చూడు సాగర్, నువ్వు పైకి అలా అంటూ ఉన్నా మేము మీ శత్రువులం అని చెప్పి మీ గుట్టు మాకు అందకూడదని నువ్వు అలా పైకి ఏదో సంతోషంగా ఉన్నట్టు మాట్లాడుతున్నావు. కానీ నీ వెనకాల అసలు ఎంత అగాధం దాగుందో మాకు బాగా తెలుసు. నువ్వు ఎంత బాధపడుతున్నావో నేను అర్థం చేసుకోగలను అని అంటూ ఉంటాడు సేనాపతి. అప్పుడు సేనాపతి మాటలకి ఒక్కసారి సాగర్ అయితే అంటూ ఉంటాడు, మీ సానుభూతి మీ దయ మాకేమీ అవసరం లేదు అని చెప్పి అంటూ ఉంటాడు సాగర్ అయితే. అప్పుడు భద్రావతి అయితే తప్పు చేసిన పెద్ద కొడుకుని అసలు రామరాజు ఏమీ అనడు, మరి నిన్నే ఎందుకంటాడు అని సాగర్ని అడుగుతూ ఉంటుంది భద్రావతి. పెద్ద కొడుకు ఏమన్నా గొప్ప పనులు చేశాడా? వాడు కూడా లక్షలు అప్పులు చేశాడు. అప్పులు చేసి ఆ డబ్బులు కట్టకుండా చాలాసార్లు కూడా ఎగ్గొట్టాలని చూశాడు. మరి అలాంటప్పుడు ఆ పెద్దోడు చేసిన అప్పుల గురించి రామరాజుకి తెలీదనే అనుకుంటున్నారా అని అంటూ ఉంటుంది భద్రావతి అయితే. అయినా లక్షలు అప్పు చేయాల్సిన అవసరం వాడికేంటి? వాడికి మొదట్లోనే జాబ్ వచ్చేసింది పెద్దోడికి అని అంటూ ఉంటాడు సాగర్ అయితే. వాడు అప్పు చేసింది ఉద్యోగానికి కాదు, తన పెళ్ళికి అని అంటూ ఉంటుంది భద్రావతి. ఆ మాట విని ఒక్కసారే సాగర్ షాక్ అయిపోతూ, ఏంటి పెళ్ళికా అని అంటూ ఉంటాడు. అవును, వాడు పెళ్ళికి మొత్తం ఎంత అప్పు చేశాడో తెలుసా? 10 లక్షలు అప్పు చేశాడు ఆ సేటు అని అనగానే ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు సాగర్ అయితే. 10 లక్షలు అప్ప, అదేంటి, వాళ్ళు కోటీశ్వర్లే కదా అని అనగానే, వాళ్ళు కోటీశ్వర్లు కాదు, ముందు నుంచి టిఫిన్ అమ్ముకునే వాళ్ళే కోటీశ్వర్లు అని చెప్పి మీ నాన్న దగ్గర మీ చందు అన్నయ్యే అబద్ధం చెప్పించుంటాడు. సేటు దగ్గర మీ నాన్నకి తెలియకుండా పెళ్ళికి 10 లక్షలు అప్పు చేసి ఆ తర్వాత సేటు పీకల మీద 10 లక్షలు కట్టమని కూర్చుంటే ఆ తర్వాత ఏం చెయ్యాలో అర్థం కాని చందు వల్లిని నిలదీయడం మొదలుపెట్టాడు. అప్పుడు ఆ భాగ్యం వల్లి నా దగ్గర 10 లక్షలు తీసుకొని మీ చెల్లెల్ని మా విశ్వాతో ప్రేమలో పడిపోయేలాగా ప్రేమ ట్రాప్ చేసేలాగా చేస్తానని చెప్పింది. మేము మీ శత్రువులం కదా, ఎలాగో మీ నాన్నని బాధ పెట్టాలనుకునే వాళ్ళం, అందుకని ఆ 10 లక్షలు ఇచ్చేశాము. కానీ చివరికి వాళ్ళు ఇంతకీ దిగజారిపోయారు. ఈ విషయాలేమి పాపం మీ నాన్నకి తెలీదు. పెళ్ళం వాళ్ళ అమ్మకి ఒంట్లో బాగోపోతే వెళ్ళిందని కవర్ చేసుకుంటున్నాడు. ఇప్పుడు పెళ్ళం తప్పు చేసిందంటే మీ పెద్దన్నయ్యని కూడా మీ నాన్న ఇంట్లో నుంచి గెంటేస్తాడు కదా. అందుకని పాపం తను మాత్రం చేసిన తప్పుని కప్పిపుచ్చుకుంటూ నువ్వు చేసిన తప్పుని పైకి కనిపించేలా చేస్తున్నారు వాళ్ళు. ఆ రోజు ఆ సేటు దగ్గరికి వెళ్ళి నువ్వు చేసిన అప్పు గురించి చెప్పింది కూడా మీ పెద్దదిన ఆ వల్లియే అని నిజాన్ని బయట పెడుతుంది భద్రావతి. అప్పుడే కాదు విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు సాగర్ అయితే. మొగుడు పెళ్ళం కలిసి నిన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేయాలని
పెద్ద ప్లానే వేశారు చూడు. మరి ఇప్పుడు నువ్వేం చేస్తావు? అదే ఆ సేటు ఉన్నాడే, నువ్వు అప్పు చేశావు ఆ సేటు తమ్ముడు దగ్గరే. మీ అన్నయ్య కూడా 10 లక్షలు అప్పు చేశాడు. కావాల్సింటే వెళ్ళి ఆ సేటుని అడుగు, సమాధానం చెప్తాడు అని అంటూ ఉంటే అప్పుడు ఇక ఆ సేటు దగ్గరికి వెళ్తాడు సాగర్. అయితే మా అన్నయ్య పెళ్ళికని చెప్పి 10 లక్షలు మీ దగ్గర అప్పు తీసుకున్నాడా చెప్పండి అని అడుగుతూ ఉంటాడు సాగర్. అయితే తీసుకున్నాడు. ఆ అప్పు నేను మీ నాన్నకి చెప్పేస్తాను అని అంటే అప్పుడు ముందు 1,00,000 ఇచ్చి 10 రోజుల్లో మళ్ళీ ఇస్తానని, తర్వాత వెంటనే 10 లక్షలు తీసుకొచ్చి ఇచ్చేశాడు అని అంటూ ఉంటాడు సేటు. అయితే ఇక సేటు మాటలకి షాక్ అయిపోతూ ఉంటాడు సాగర్. అయితే అప్పుడే ఇక సాగర్ అయితే వల్లికి ఫోన్ చేస్తాడు. వల్లికి ఫోన్ చేసి వదిన ఎక్కడున్నారు అని అడుగుతూ ఉంటే మా అమ్మోళ్ళ ఇంట్లో ఉన్నాను. అదే మా అమ్మకి కాలు బాగోలేదని ఉన్నాను. కాలు నయమైపోయింది. నేను ఇంటికి వద్దామంటే మీ అన్నయ్య ఇంకా తీసుకురావడం లేదు అని వల్లి అయితే అంటుంది. అన్నయ్యే మిమ్మల్ని రమ్మని చెప్పమన్నాడు వదిన. మీ అమ్మ మీ నాన్నని తీసుకొని మీరు వచ్చేయండి అని అంటూ ఉంటాడు సాగర్. అయితే ఇక సాగర్ మాటలు వినేస్తుంది వల్లి. అయితే ఇక వినేసి అప్పుడే వచ్చేస్తున్నాం అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక భాగ్యంతో చెప్తుంది వల్లి. అయితే అల్లుడు గారు తను మనసు మార్చుకున్నారు. ఇక నువ్వు చేసిన తప్పుల్ని మన్నించి ఇంటికి రమ్మన్నారనమాట. పదే అమ్ముడు వెళ్దాం అని భాగ్యం అలాగే ఆనందరావు వల్లి ముగ్గురు కూడా ఇంటికి బయలుదేరుతారు. ఇక సాగర్ అయితే రామరాజు గారు, పెద్ద మనిషి గారు, పెద్దరాయుడు గారు బయటికి రండి అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని ఇక అందరూ కూడా బయటికి వస్తారు. సాగర్ అదేంటి మావయ్య గారిని అలా పిలుస్తున్నావు, నీకు అసలు బుద్ధుందా అని అడుగుతూ ఉంటుంది నర్మద. అవును నాకే బుద్ధి లేదు అని అంటూ ఉంటాడు సాగర్. అయితే అప్పుడు ఇక వేదవతి ఊరి నుంచి వస్తుంది. అలా ఊరి నుంచి వచ్చేసరికి సాగర్ గొడవ మొదలు పెట్టడం చూసి ఇక అప్పుడే వేదవతి ఏమైందిరా, ఎందుకు నువ్వు అంత కోపంగా ఉన్నావు, మీ నాన్నేంటి అలా పిలుస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది వేదవతి. వచ్చావా అమ్మా, నీకు చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్ళకూడదని ఇప్పటి వరకు కూడా నేను ఆగాను. నువ్వు వచ్చావు కదా, అడగాల్సిన అడిగి వేసి నిజాలన్నీ బయటపెట్టి అప్పుడు బయటికి వెళ్ళిపోతాను అని అంటూ ఉంటాడు సాగర్. అయితే ఇక రామరాజు అయితే వస్తాడు. ఇక రామరాజు వచ్చి ఏంట్రా, ఏంటి, ఎందుకు నన్ను పిలుస్తున్నావు అని అడుగుతూ ఉంటాడు రామరాజు. రామరాజు గారు ఇప్పటి వరకు మీ రెండో కొడుకు ఒక వెధవని, లంచమిచ్చి ఉద్యోగం సంపాదించాడని అందరి ముందు తలెత్తుకోలేకపోతున్నాను. ఆ సేటు నడి రోడ్డులో నన్ను నిలబెట్టి డబ్బులు అడిగాడు అని చెప్పి పాపం తమరు చాలా బాధపడిపోయి నేను ఇంట్లో వాళ్ళకి బట్టలు తీసుకొస్తే ఆ బాధతో ఆ బట్టలన్నీ కూడా తగలబెట్టారు. మరి ఇప్పుడు మీ పెద్ద కొడుకు చేసిన నిర్వాకం చెప్తే ఏం చేస్తారు అని అంటూ ఉంటాడు సాగర్. అయితే ఇక సాగర్ అన్న మాటలకి అప్పుడే ఇక ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు చందు. అయితే ఇక చందు షాక్ అయిపోతూ రే ఏంట్రా నువ్వు చెప్పేది, నేనేం చేశాను అని అడుగుతూ ఉంటాడు చందు. నువ్వు ఆగు పెద్దోడా, అంటే నా పెద్ద కొడుకు తప్పు చేశాడంటావు అని అనగానే అవును నీ పెద్ద కొడుకు కూడా తప్పు చేశాడు అని అంటూ ఉంటాడు సాగర్. సాగర్ నీకేమన్నా పిచ్చి పట్టిందా, లోపలికి పద అని నర్మద అంటూ ఉంటే ఆగు, ఈరోజు నన్ను నిజం బయట పెట్టనివ్వకుండా ఎవ్వరూ కూడా ఆపలేరు అని అంటూ ఉంటే ఇంతలో ఇక వల్లి, భాగ్యం అలాగే ఆనందరావు ముగ్గురు కూడా వస్తారు. అప్పుడే వాళ్ళని చూసి అందరూ షాక్ అయిపోతూ ఉంటారు. వచ్చారా వదిన, రండి రండి, మీకోసమే ఎదురు చూస్తున్నాను, మీరే ముఖ్య అతిథులు మాకు అని అంటూ ఉంటాడు సాగర్. అయితే అప్పుడే ఇక వల్లి అయితే అదేంటి సాగర్ మరిది గారు అలా మాట్లాడుతున్నారు అని అనగానే మరి మా నాన్నగారికి మీ ఆయన గారు చేసిన నిర్వాకాల గురించి చెప్పాలి కదా అని అంటూ ఉంటాడు సాగర్. రేయ్ తిన్నగా ముక్కుసూటిగా నువ్వు చెప్పాలనుకుంది చెప్పేడు అని అంటూ ఉంటాడు రామరాజు కోపంగా. అలాగే రామరాజు గారు నేనేం చెప్పాలనుకున్నానో ముక్కుసూటిగా నిజంగా అదే చెప్తాను అని అంటూ ఉంటాడు సాగర్. అయితే రండి సేటు గారు లోపలికి రండి అని సేటుని పిలుస్తాడు. అప్పుడు ఇక సేటు రావడంతో చందు ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు. అలాగే వల్లి
భాగ్యం అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఇదేంటే అది ఆ రోజు బావకి అప్పిచ్చిన సేటుని తీసుకొచ్చాడు ఈ సాగరు అని అంటూ ఉంటుంది. వల్లి అయితే అమ్మో ఏం చేయబోతున్నాడు ఇప్పుడు, మనల్ని కూడా కావాలని ఇప్పుడు ఇక్కడికి రప్పించాడా అని అనుకుంటూ ఉంటుంది. భాగ్యం కూడా ఆ తర్వాత ఇక సేటుని చూసి చందు షాక్ అయిపోతూ ఉంటాడు. సేటు గారు చెప్పండి మా నాన్నగారికి అదే వాళ్ళ పెద్దబ్బాయి గురించి అని అంటూ ఉంటే, సేటు గారు ఏంటి వీడు చెప్పేది అని అంటూ ఉంటాడు రామరాజు. రామరాజు గారు మీ పెద్దబ్బాయి పెళ్ళప్పుడు మీకు చెప్పొద్దని నా దగ్గర 10 లక్షల అప్పు తీసుకున్నాడు. 10 రోజుల్లో 10 రూపాయలు వడ్డీతో సహా ఇస్తానని చెప్పాడు. కానీ 10 రోజులు కాదు కదా, 2 నెలలైనా ఇవ్వలేదు. తర్వాత నేను తిరిగి అప్పుడు మీకు చెప్తానని బెదిరిస్తే నా డబ్బులు కట్టాడు అని అంటూ నిజాన్ని బయట పెడతాడు సేటు. అయితే అప్పుడు అది విని రామరాజు షాక్ అయిపోతూ ఇక వెంటనే పక్కనే ఉన్న చందుని అడుగుతూ ఉంటాడు. రే పెద్దోడా, నువ్వు 10 లక్షలు అప్పు చేయడం ఏంట్రా అని అడుగుతూ ఉంటే అప్పుడు ఇక సాగర్ అయితే నవ్వుతూ అబ్బా ఎంత కూలుగా అడుగుతున్నావు అని అంటూ ఉంటాడు సాగర్. అప్పుడు ఇక చందు అయితే అవునన్న సేటు దగ్గర 10 లక్షలు అప్పు చేశాను అని అనగానే ఆ 10 లక్షలు ఎవరికి ఇచ్చాడో అది కూడా అడగండి రామరాజు గారు అని అంటూ ఉంటాడు సాగర్. రే ఆ 10 లక్షలు ఎవరికి ఇస్తే నీకెందుకురా అని అంటూ ఉంటాడు చందు. అయితే రే ఏంట్రా ఇదంతా అంటే నువ్వు కూడా నా దగ్గర నిజాల్ని దాచిపెట్టావన్నమాట అని అనగానే ఆయన గారి నోటితో ఆయన చెప్పలే కానీ నేను చెప్తాను వినండి. అసలు ఏం జరిగిందో తెలుసా మీకు? ఈయన గారికి వీళ్ళు చేసిన మోసం మొత్తం కూడా తెలుసు. వీళ్ళు కోటీశ్వర్లు, స్థలాలున్నాయి, పొలాలున్నాయి, ఫ్లాట్లున్నాయి, ఫైనాన్స్ వ్యాపారం ఉందని చెప్పి మీ దగ్గర గొప్పలు పోయారు, మోసం చేశారు. వీళ్ళ అప్పులు అయిపోయి ఆస్తి పోలేదు. మొదటి నుంచి ఇడ్లీలు అమ్ముకునే వాళ్ళే. పెళ్లి ఖర్చులకి మీ అబ్బాయి వీళ్ళ చేతికి 10 లక్షలు ఇచ్చాడు అని అంటూ ఉంటాడు సాగర్. అయితే ఆ తర్వాత ఈ సేటు డబ్బులు అడగడంతో ఆ 10 లక్షలు ఎక్కడి నుంచి తీసుకురావాలా అని వల్లి వదిన్ని తిట్టుకుంటూ ఉంటే ఈ పెద్దోడు అప్పుడు వల్లి వదిన ఏం చేసిందో తెలుసా? ఆ భద్రావతి దగ్గర 10 లక్షలు తీసుకొని నీ కూతురు జీవితాన్ని, నా చెల్లెలి జీవితాన్ని అక్కడ అమ్మేసింది. ఆ విశ్వాతో ప్రేమ రాయబారాన్ని నీ పెద్ద కోడలు నడిపించింది అని అంటూ నిజాన్ని బయట పెడతాడు. అది విని ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఇక వల్లితో సహా ఇక రామరాజు ఆ మాట విని స్టన్ అయిపోతూ ఉంటాడు. మీ పెద్ద కోడలు చేసిన నిర్వాకాల గురించి మీ పెద్ద కొడుక్కి తెలుసు. అందుకే తనని పుట్టింటికి పంపించేసి మళ్ళీ తన భార్య తప్పు చేసిందంటే తనని ఇంట్లో నుంచి నువ్వు బయటికి గెంటేస్తావేమో అని అబద్ధాలు చెప్పుకుంటూ వాళ్ళ అమ్మ కాలు ఇరిగిందని, చెయ్యి ఇరిగిందని నీ అబద్ధాలు చెప్పుకుంటూ ఉన్నాడు. ఇంట్లో అందరికీ కూడా వీళ్ళ గురించి తెలుసు, నీకు తప్ప అని అంటూ ఉంటాడు సాగర్. అయితే ఆ మాటలు విని ఒక్కసారి కుప్పకూలిపోతాడు రామరాజు. ఇక వల్లి, భాగ్యం ఇద్దరు కూడా తలంచుకొని అలా నుంచొని ఏడుస్తూ ఉంటారు. అప్పుడు ఇక వేదవతి అయితే ఏమండి అంటూ ఉంటుంది. బుజ్జమ్మ, పెద్ద కోడలు మనల్ని మోసం చేసిందని నీకు తెలుసా అని అంటూ ఉంటే తెలుసండి అని అంటూ ఉంటుంది వేదవతి. ఒక్కసారి వల్లి షాక్ అయిపోతూ ఉంటుంది. మరి నాకెందుకు చెప్పలేదు బుజ్జమ్మ అని అంటూ ఉంటే మీరు ఎప్పుడైనా వల్లిని కోడలుగా చూసారా? కూతురి కన్నా ఎక్కువగా చూశారు. ఇంటికి పెద్ద కోడలు ఏరుకోరి తెచ్చుకున్నాను, మన గౌరవాన్ని నిలబెడుతుంది అన్నారు. అది గౌరవాన్ని నిలబెట్టేది కాదండి, కాపురాల్ని కూల్చేది, ఇంటిని ముక్కలు చేసేది, ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసే అంత దుర్మార్గురాలు అని అంటూ ఉంటుంది వేదవతి. అవునన్న, ఈ విషయం నాకు కూడా తెలుసు. కానీ వాళ్ళకి 10 లక్షలు ఇచ్చేటప్పుడు వాళ్ళకి డబ్బులు లేవన్న విషయం నాకు తెలియదు నాన్న. పెళ్ళి ఆగిపోతే ఆ రోజు మళ్ళీ నువ్వు బాధపడతావేమో అని, అసలే నా పెళ్ళి జరగడం లేదని నువ్వు తట్టుకోలేకపోతున్నావని నేను ఆ రోజు వీళ్ళకి అప్పు చేసి డబ్బులు ఇచ్చాను తప్ప మిమ్మల్ని మోసం చెయ్యాలని కాదు. ఏ రోజైతే వల్లి మోసం చేసి నా చెల్లెలి జీవితాన్ని నాశనం చెయ్యాలని చూసిందో ఆ రోజే ఈ వల్లిని నేను బయటికి గెంటేశాను. కానీ ఈ విషయం తెలిస్తే మీరు తట్టుకోలేరని, పెద్ద కోడల మీద ఎంతో నమ్మకాన్ని పెట్టుకున్నారని ఇప్పటి వరకు నిజాన్ని చెప్పలేదు నాన్న, చెప్పలేదు. కట్టుకున్న భార్య నా కుటుంబాన్ని ఇంత అన్యాయం చేసి ముక్కలు చేయాలని చూసిందని ఆ బాధని నా కడుపులోనే దాచుకొని ప్రతిరోజు కూడా కుమిలిపోతున్నాను నాన్న అని అంటూ ఉంటే మావయ్య గారు
ఇదంతా నేను కావాలని చేయలేదు, మా అమ్మ చెప్పిందని చేశాను అని అంటూ ఉంటుంది వల్లి. అయితే అప్పుడు ఇక రామరాజు వల్లితో మాట్లాడడం మౌనంగా ఉంటాడు. అన్నయ్య గారు, మీ ఇంటికి కోడలుగా చెయ్యాలని ఇదంతా మోసం చేశాం, కానీ మిమ్మల్ని ఆ మోసం చెయ్యాలని మాకు కల్లో కూడా ఆ ఉద్దేశం లేదు అని భాగ్యం అంటూ ఉంటుంది. మరి ఇప్పుడు మీ పెద్ద అబ్బాయి విషయంలో జరిగిన అన్యాయాలు విన్నారు కదా, ఏం చేస్తారో ఏం తీర్పిస్తారో ఇవ్వండి అని సాగర్ అయితే అంటూ ఉంటాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో మరి వల్లి నిజస్వరూపం తెలుసుకున్న రామరాజు ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నాడు, ఏం జరగబోతుందనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది.